పార్టీ మారిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది బీఆర్ఎస్. ఓవైపు సుప్రీంకోర్టులో లీగల్ గా ఫైట్ చేస్తూనే మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సెకండ్ స్థాయి క్యాడర్ను పార్టీలో చేర్చుకుంటుంది. 10 సెగ్మెంట్లలో బైపోల్ ఖాయమని ప్రచారం చేస్తోంది గులాబీ పార్టీ. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది బీఆర్ఎస్. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీ క్యాడర్ పై ఫోకస్ చేసింది. చిన్నా చితక లీడర్లు అనేదేం లేకుండా బీఆర్ఎస్ లోకి వచ్చే వాళ్లకు కండువాలు కప్పేస్తున్నారు ముఖ్య నేతలు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరికి చెందిన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో పలువురు కాంగ్రెస్ నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను పార్టీలో జాయిన్ చేసుకున్నారు కేటీఆర్. కార్యక్రమంలో స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా పాల్గొన్నారు. త్వరలో స్టేషన్ కన్పూర్ లో బై ఎలక్షన్ వస్తుందని, రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నారని చేరికల సందర్భంగా చెప్పారు కేటీఆర్. ఎవల నీతి ఏంది, ఎవల నిజాయితీ ఏందో ఇలా ప్రజలకు అర్థమైంది, మనందరికి అర్థమైంది. ఇవాళ రాజయ్య గారి నేతృత్వంలో మీరు బ్రహ్మాండంగా పోరాటాల్లో ముంగట్టున్నారు. అన్ని మండల మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు మన వాళ్ళను, మన రైతులను కాపాడుకుంటూ, మరొక వైపు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూ మనం కూడా ముందుకు పోదాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంతో పాటు సిటీ శివార్లలోని చేవెళ్ల సెగ్మెంట్ పైన కూడా నజర్ పెట్టింది బీఆర్ఎస్. ఇక్కడి ఎమ్మెల్యే కాళయాదయ్య బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయన పార్టీ మారడంతో చేవెళ్లతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కొడుకు కార్తిక్ పార్టీ కార్యక్రమాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఇందులో భాగంగానే పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు రాజేంద్రనగర్ సెగ్మెంట్ పై కూడా కన్నేశారు గులాబీ లీడర్లు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు, బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల సెకండ్ క్యాడర్ లీడర్లకు గులాబీ కండువాలు కప్పుతున్నారు. త్వరలో రాజేంద్రనగర్ లో బైపోల్ వస్తుందని, కార్తిక్ రెడ్డి రాజేంద్రనగర్ నుంచి ఎమ్మెల్యే కాబోతున్నాడని ప్రకటించారు కేటీఆర్. మనమే ఓడించుకొని మంది ముంగట దరఖాస్తులు పెట్టే దౌర్భాగ్యం మనకెందుకు? మనలను ఒడగొట్టుకోవాలి, ఎంపీలను వేరే వాళ్ళని పంపాలి, ఆగమాగమై మళ్ళీ వాళ్ళ కడవై దరఖాస్తు పెట్టాలి. అన్న ఇది కావాలి, అది కావాలి. అదే మనోడున్నాడు అనుకో, బరాబర్ అడుగుతాం, అన్న ఇది కావాలి అంటాం. అదే వాడనుకో, సారు ఇది కావాలని అడగాలి. అందుకే నేను అనేది, దయచేసి భవిష్యత్తులో అక్క చెప్పినట్టు అది పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా ఎగరాల్సింది గులాబీ జెండానే. అట్లయితేనే తెలంగాణ నిలుస్తుంది, తెలంగాణ గెలుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్నారు గులాబీ లీడర్లు. ఈ పోరాటంలో తమదే విజయమని, ఆ సెగ్మెంట్ లో బైపోల్ వస్తుందని అంటున్నారు నేతలు. రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ లోకి చేరికలు ఉంటాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఈ 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో సెకండ్ స్థాయి లీడర్ ఎవరైతే ఉన్నారో, అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్కి పోయింది కదా, కాంగ్రెస్ లో కూడా అసంతృప్తి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రాబట్టుకోవడానికి మా యొక్క టార్గెట్ ఉన్నది. ఆ టార్గెట్లో భాగంగా అవసరం అనుకుంటే అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయిన కాంగ్రెస్ నుంచి వాళ్ళని కూడా తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సీరియస్ గానే దృష్టి పెట్టింది. అధినేత సూచనలతో ఈ సెగ్మెంట్ లో యాక్టివ్ గా ఉంటున్నారు నేతలు.